హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నానని చెప్పలేను. ఎందుకంటే దొండకాయ చెట్టు మొత్తం ఎలా ఉందో మీరే చూడండి. మా నాయనమ్మ ఇష్టంగా పెంచుకుంది చెట్లని. కానీ నిన్న గాలి వాన బాగా వీసింది. అసలు ఇప్పుడు కూడా గాలి బాగా వీస్తుంది కూడా. మా చెట్లు చూడండి అసలు ఎట్టా ఉన్నాయో మొత్తం. అసలు నాకు బాధ అనిపించింది. మా నాయనమ్మ ఏడుస్తుంది కూడా. ఇష్టంగా పెంచుకునే చెట్లకి ఏమైనా అవుతాయి, ఏమవుద్ది ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఒకసారి. అసలు ఇక్కడ క్లైమేట్ కూడా బాగోలేదు. ఒకసారి అటువైపు చూడండి, కింద చెట్లు మొత్తం పడిపోయాయి. అసలు చెట్లు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. అసలు చెట్లు చూస్తుంటే మన బాగా బాధేస్తుంది. అసలు గాలిలో అయితే బాగా వీస్తున్నాయి. ఇక్కడ అయితే ఎలా ఉందో చూడండి ఒకసారి. అటువైపు గాలి ఎంత బాగా వీస్తుందో చూడండి. మేము బీచ్కి దగ్గర కాబట్టి గాలి బాగా వీస్తుంది. అసలు ఇది ఎప్పుడు తగ్గిద్దని మా నాయనమ్మ అనుకుంటూ ఉంటుంది పొద్దున్నుంచి. అసలు చూడండి ఎలా వీచిందో గాలి. అసలు ఒక్క గాలికి చెట్లు మొత్తం పడిపోయాయి. నేను రాత్రి అసలు మాకు నిద్ర లేదు. చూడండి అసలు ఎక్కడ చూసినా వర్షం పడుతుంది. మా కింద చూడండి ఒకసారి ఎలా ఉందో. మాకు కూడా కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఇలానే ఉంది. మా నాయనమ్మ ఇప్పుడు ఊడ్చుకుంటుంది. అసలు చూడండి ఎంత నీళ్ళు. మా టామీ గారు నిన్న మేము పట్టించుకోలేదు పాపం. గాలి వానికి బాగా వణికిపోతున్నాడు. అసలు చూడండి కింద పరిస్థితి ఇలా ఉంది. చెట్లు మొత్తం పడిపోయాయి. అసలు మాకు బాగా బాధ అనిపిస్తుంది. ఇష్టంగా పెంచుకునే చెట్లను ఇలా అయిపోతే ఎవరికైనా బాధ అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. బయటికి అసలు రాకండి. ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు. మీరు ఎక్కడున్నా మబ్బే కదా, నల్లటి మబ్బు, ఇంకా వర్షం పడలేదు అనుకోకండి. అప్పుడే తుఫాను లాంటి వాన వచ్చింది. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాం. ఇక సెలవు ఫ్రెండ్స్. అలా కాయలు కూడా ఉన్నాయి, కానీ మా నాయనమ్మ ఒకటే ఎత్తుకొచ్చింది. అంటే అన్ని కాయలు అలా ఉన్నాయి. ఈ కాయ మాత్రం కొంచెం మంచిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ మీరే.